ప్రస్తుతం దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024 గురించి పెద్ద ఎత్తున దుమారమే చెలరేగుతోంది. గత గురువారం నాడు లోక్సభలో సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత 288 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తే 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇక రాజ్యసభలో కూడా బిల్లుకు ఆమోదం లభించింది. రాష్ట్రపతి ముర్ము స్టాంప్ వేస్తే అది చట్టమవుతుంది. వక్ఫ్ బోర్డు చట్టం గురించి, దాని చరిత్ర గురించి ఓ లుక్కేద్దాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024పై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. అయితే మనలో చాలా మందికి వక్ఫ్ బోర్డు గురించి పెద్దగా అవగాహన ఉండదు. అసలు వక్ఫ్ అనే పదం అరబిక్ పదం వకుఫా నుంచి పుట్టుకొచ్చింది. దీనికి పలు రకాల అర్థాలున్నాయి. వాటిలో నిర్బంధం లేదా ఉంచుకోవడంగా చెబుతున్నారు. ఇక వక్ఫ్ విషయానికి వస్తే ఇస్లామిక్ చట్టం ప్రకారం చూస్తే ఎవరైనా ఓ వ్యక్తి తన ఆస్తిని మతపరమైన వాటికి లేదా దాతృత్వ కార్యక్రమానికి విరాళంగా ఇవ్వడంగా చెప్పుకోవచ్చు. ఒకసారి వక్ఫ్ భూములను విరాళంగా ఇస్తే వాటిని ఎవ్వరికి బదిలీ చేయడం కానీ, విక్రయించడం కానీ, ఇతర కార్యక్రమాలకు ఇవ్వడానికి వీల్లేదు. వక్ఫ్ స్ట్రక్చర్ విషయానికి వస్తే ప్రధానంగా 3 పార్టీల ప్రమేయం ఉంటుంది. వాటిలో వాకీఫ్ విషయానికి వస్తే దాని వ్యవస్థాపకుడు రాతపూర్వకంగా లేదా మౌఖికంగా తన ఆస్తిని బదిలీ చేస్తున్నట్టు ప్రకటించడం. రెండవది లబ్ధిదారులను కాఫ్ అలాయ్ అంటారు, లేదా వక్ఫ్ ద్వారా లబ్ధి పొందే వారినిగా చెప్పుకోవచ్చు. మూడోది ముత్తావలి లేదా ట్రస్టీ, వారు వక్ఫ్ నిర్వహిస్తుంటారు. ఇక ఇండియాలో వక్ఫ్ చట్టం విషయానికి వస్తే ఇది బ్రిటిష్ వారి పాలన కంటే ముందు నుంచి ఉందని చెబుతుంటారు. ఇక భారతదేశాన్ని ముస్లిం రాజులు కొన్ని శతాబ్దాల పాటు పాలించిన విషయం తెలిసిందే. కాగా ఇస్లామిక్ పాలకులతో పాటు సంపన్నులు లేదా సామాన్యులు తమ ఆస్తులను మతపరమైన వాటికి లేదా దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించడానికి ఇచ్చేవారు. దేశంలో బ్రిటిష్ పాలన కంటే ముందు హిందువులు, ముస్లింలు వారి మతాల ప్రకారం చట్టాలుండేవి. కుటుంబ తగాదాలు తీర్చడంతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి ఓ న్యాయ వ్యవస్థ ఉండేది. వివిధ మతాల వారు వారి ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం న్యాయ వ్యవస్థ కొనసాగేది. అయితే తాజాగా వక్ఫ్ అమాండెంట్ బిల్లులో కొన్ని కీలక సవరణలు చేశారు. బిల్లులో వక్ఫ్ అనే పదాన్ని తొలగించారు. ఒకవేళ సుదీర్ఘ కాలం పాటు భూములు వక్ఫ్ అదుపులో ఉంది, అధికారికంగా ప్రభుత్వం గుర్తిస్తే వాటికి చట్టబద్ధత ఉంటుంది. లేదంటే దీర్ఘకాలం పాటు ఈ భూములు దాని సర్వ హక్కులు తమవే అంటే కుదరదు. అలాగే వక్ఫ్ భూములు ఇవ్వాలంటే కేవలం ముస్లిం మతస్థులే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మత మార్పిడి చేసుకుని ముస్లింలుగా మారినా కనీసం 5 సంవత్సరాల పాటు ముస్లింగా కొనసాగితే వారు వక్ఫ్ భూములు దానం చేయొచ్చు. మహిళలకు వంశపారంపర్యంగా దక్కిన భూముల హక్కులను రక్షించబడతాయి. ఒకవేళ ప్రభుత్వ భూములు పొరపాటున వక్ఫ్ గా రికార్డుకెక్కితే వాటిని వక్ఫ్ భూములుగా పరిగణించరు. ఒకవేళ భూమిపై వివాదం ఏర్పడితే జిల్లా కలెక్టర్దే తుది నిర్ణయం అవుతోంది. వక్ఫ్ బోర్డు వాదన ఏమాత్రం చెల్లుబాటు కాదు. ఇక కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి వక్ఫ్ బోర్డుకు వక్ఫ్ భూములపై సర్వ హక్కులు పోతాయి. ఆ బాధ్యతను రాష్ట్ర స్థాయి అధికారులు చూసుకుంటారు. ఇక వక్ఫ్ సర్వేలు ఇక నుంచి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయి. కలెక్టర్ జిల్లా రెవెన్యూ చట్టం ప్రకారం సర్వేలు నిర్వహిస్తారు. ఇక కౌన్సిల్ బోర్డులో మార్పుల విషయానికి వస్తే ఇక నుంచి ముస్లిమేతరులు కూడా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ తో పాటు స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ఉంటారు. కాగా 2 ముస్లిం మహిళలకు కూడా స్థానం కల్పిస్తారు. ఇక ట్రైబ్యునల్లో సవరణల విషయానికి వస్తే ఇప్పటి వరకు ముస్లిం లా ఎక్స్పర్ట్ను తొలగించి వారి స్థానంలో ట్రైబ్యునల్లో జిల్లా జడ్జిని రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త కార్యదర్శి నియమిస్తారు. ఇక ట్రైబ్యునల్ నిర్ణయాలను సవాల్ చేయాలనుకుంటే 90 రోజుల్లోగా హైకోర్టును ఆశ్రయించవచ్చు. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండే వక్ఫ్ రిజిస్ట్రేషన్స్, ఆడిట్స్, అకౌంట్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం చేతిలోకి పోతాయి. వక్ఫ్ బోర్డులు ఇప్పటి వరకు షియా, సున్నీలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఆ బోర్డులను ప్రస్తుతం బోరా, అగాఖానీ కమ్యూనిటీలకు కూడా విస్తరించారు. దీంతో ఇప్పటి వరకు వక్ఫ్ గవర్నెన్స్ ప్రభావం తగ్గి వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోకి పోతుంది. ఇక బ్రిటిష్ రాజకీయ వ్యవస్థలో వక్ఫ్ బోర్డు వ్యవస్థను మార్చి యూనిఫామ్ న్యాయ వ్యవస్థను తీసుకొచ్చారు. బ్రిటిష్ పాలనలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో వక్ఫ్ కేసులు తరచూ ప్రైవేట్ కౌన్సిల్ వద్దకు వచ్చేవి. కాగా బ్రిటిష్ న్యాయ వ్యవస్థ ప్రైవేట్గా జరిగే కేసుల విచారణ తీర్పును గుర్తించేవి కావు. 19వ శతాబ్దం చివరి నుంచి 2 దశాబ్దాల పాటు వక్ఫ్ బోర్డులు చెల్లుబాటు కాలేదు.
ఆ తర్వాత 1913లో ముసల్మాన్ వర్క్ వాలిడేటింగ్ యాక్ట్ ను మరోమారు అందుబాటులోకి తెచ్చారు. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1954లో వర్క్ యాక్ట్ ను తిరిగి పునరుద్ధరించారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న వర్క్ ఆస్తుల రిజిస్ట్రేషన్స్, మేనేజ్మెంట్ అంతా వర్క్ చట్టం కిందికి వచ్చాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 1955 వర్క్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసింది. కొత్త చట్టాన్ని అందుబాటులోకి తేనుంది. 2013లో వర్క్ చట్టంలో కొన్ని కఠినమైన మార్పులు తీసుకొచ్చారు. చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వ భూములను వర్క్ లో విలీనం చేసుకోకుండా చట్టంలో సవరణ చేశారు. 1955 చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ఓ సర్వే కమిషనర్ ను ఏర్పాటు చేసుకుని వర్క్ ఆస్తుల రికార్డులు మెయింటైన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గెజిట్ లో పొందుపరుస్తూ ఉండాలి. అదే రికార్డు రాష్ట్ర స్థాయి వర్క్ బోర్డులోనూ ఉండాలి. కాగా వర్క్ బోర్డుల విషయానికి వస్తే ప్రతి రాష్ట్రంలో కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉండేవి. వాటికి చట్టబద్ధత కూడా ఉండేది. ఇక ముస్లింల వర్క్ బోర్డును ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ సర్కార్ పూర్తిగా రద్దు చేసింది. పార్లమెంట్లో బిల్లు కూడా ఆమోదం పొందింది. ప్రతిపక్షాలు బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకెళ్లాయి. లోక్సభలో రాహుల్ గాంధీ బీజేపీపై మండిపడ్డాడు. ముస్లింల భూములను కొల్లగొట్టిన తర్వాత క్రిస్టియన్ చర్చిల భూములను కొల్లగొడతారని జోస్యం చెప్పారు. ఇక బీజేపీ వాదన ఏమిటంటే వర్క్ బోర్డు ముసుగులో ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో డిఫెన్స్ భూములు ఎన్ని, అలాగే రైల్వే భూములు ఎన్నో లెక్క వేయండని నిలదీస్తున్నారు. డిఫెన్స్ భూములతో పాటు రైల్వేకు చెందిన భూములను వర్క్ బోర్డు మాటున కబ్జాలు చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇక కళ్లు మూసుకుంటే ఇటు డిఫెన్స్, రైల్వే భూములు మిగిలవని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ వర్క్ భూములైతే వాటిని కోర్టులు సవాల్ చేయడానికి కూడా వీలేదు. కాబట్టి మొత్తం వర్క్ బోర్డును రద్దు చేస్తే ఈ సమస్య తీరిపోతుందని బీజేపీ నాయకులు తమ చర్యను సమర్థించుకుంటున్నారు. మరి సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున పిటిషన్లు ఫైల్ అవుతున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సిందే.